ఇల్లు నిర్మించని రాక్రీట్ సంస్థపై కేసులు పెట్టండి. మంత్రి పార్థసారథి. పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన రాక్రీట్ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఆ సంస్థ ఇళ్ల నిర్మాణ పనులు దక్కించుకున్న అన్ని జిల్లాల్లో ఫిర్యాదులు చేసి కేసు నమోదయ్యేలా చూడాలని యంత్రాంగానికి సూచించారు. వైకాపా హయాంలో పేదల ఇల్లు మనం చూసుకున్నట్లయితే నిర్మించే బాధ్యతను తగ్గించుకొని బిల్లులు పొంది ఇల్లు నిర్మించలేదని విజిలెన్స్ నిగ్గు తేల్చిందని తెలిపారు. సో ఆ విధంగా చూసుకుంటే అసంపూర్తిగా ఉన్న ఇల్లును పూర్తి చేసే బాధ్యతను వేరే ఏజెన్సీలకు అప్పగించామని వివరించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుని నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు స్పష్టం చేశారు. టిట్కో ఇళ్లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి అప్పగించాలని, ఎన్టీఆర్ పేదల కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నాసిరకం విత్తనాలతో రైతులకు మోసగిస్తున్న ఆ కంపెనీలపై కేసు పెట్టాలన్నారు. సో ఏది ఏమైనా ఇందిరమ్మ ఇల్లు కట్టలేని వారికి కేసు పెట్టి కట్టించేలా చేయాలని చెప్పేసి, అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా అయ్యే విధంగా చేయాలని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది మనకి ఈ విధంగా ఇళ్ళకు సంబంధించి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.